చెప్పలేని మనిషి. ఒక ప్రశాంతమైన గ్రామంలో రాము అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి స్వంతంగా ఇల్లు లేదు, ఒక చెట్టు కింద పాతిపడిన మట్టే మాత్రమే. కుటుంబం లేదు, పొదుపు లేదు, చెప్పులూ లేవు. ప్రతి ఉదయం ఆలయం మెట్లు ఊడ్చుతూ కొన్ని నాణేల కోసం పనిచేస్తూ పూజారి ఇచ్చే తిండితో పూట గడిపేవాడు. గ్రామస్థులు అతన్ని పిచ్చి రాము అని పిలిచేవారు, ఎందుకంటే అతను ఏమీ లేకపోయినా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఒక వర్షభారిత సాయంత్రం ఓ యువకుడు బాగా తడిసి కంపించుకుంటూ ఆలయానికి పరుగెత్తుకొచ్చాడు. నగరంలో అతను అన్నీ కోల్పోయాడు, ఉద్యోగం, డబ్బు, స్నేహితులు కూడా. ప్రపంచంపై కోపంతో చెట్టు కింద రాము పక్కన కూర్చున్నాడు. ఏం నవ్వుతున్నావ్ బాబోయ్ అని అడిగాడు. నీ వద్ద ఏమీ లేదు. రాము నెమ్మదిగా నవ్వుతూ చెప్పాడు, నాకు అవసరమైనంత ఉంది కాబట్టే నవ్వుతున్నాను. అవసరమైనంత? యువకుడు నవ్వాడు. నీకు చెప్పులే లేవు. అప్పుడు రాము మట్టిలో మునిగిన దారివైపు చూపించాడు. అక్కడ కాళ్లు లేని ఓ భిక్షాటికుడు చేతులమీద నమ్ముకుని నెమ్మదిగా కదులుతున్నాడు. నాకు పాదాలు ఉన్నాయి అన్నాడు రాము. నేను నడవగలను. ఆకాశాన్ని చూడగలను, వర్షాన్ని వినగలను, భోజనం రుచి చూడగలను. ప్రతి శ్వాస కూడా ఒక వరం. మనకేం లేదు అనకుండా మనకున్నదేంటో చూడగలిగితే మనమే ధనికులం అవుతాము. యువకుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెట్టిండ్ల మధ్య నుండి వర్షం ఎలా కురుస్తోందో చూసుకుంటూ కూర